తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం మోర్తాలో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అవ్వాతాతలను ఆత్మీయంగా పలకరించి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. తనకు పదవి ముఖ్యం కాదని ప్రజాసేవకుడిగా ప్రజల మధ్య ఉండటమే ఇష్టమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఇక రాగానే 3,000-4,000 చేసేది ఉపయోగపడుతుందా మీకు ఈ డబ్బులు? మీరు ఖర్చు పెడుతున్నారు. కార్యక్రమాన్ని కూడా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉచితంగా బస్సు ప్రయాణం, మగవారైనా ఆడవారైనా సరే దివ్యాంగులు అయితే వారికి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయటం, వారితో పాటు వారికి సహకారులుగా ఎవరైనా వెళితే వాళ్ళకి 10 రూపాయల టికెట్ ఉంటే అందులో 5 రూపాయలు మాత్రమే తీసుకుని 50% టికెట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ, ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేయడానికి పరిపాలనాధ్యక్షుడైనటువంటి దేశంలోనే గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, మరో పక్కన పేదవాడి మొహంలో చిరునవ్వు చూడటానికే రాజకీయ పార్టీని పెట్టి దాన్ని సాకారం చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వీరిద్దరికీ పైన దేశం మొత్తంలోనే ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు